కోళ్లదానా ముసుగులో ఆల్ఫ్రాజోలం దందా సాగిస్తున్న నిందితులను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. పౌల్ట్రీ ఫారం ముసుగులో ఆల్ఫ్రాజోలం ఉత్పత్తి ప్రకాశం జిల్లా కేంద్రంగా సాగుతున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. 5గురిపై కేసు నమోదు చేసి వారి నుంచి 55 లక్షల విలువైన ఆల్ఫ్రాజోలం సీజ్ చేశారు. ఆల్ఫ్రాజోలం తయారీ పరిశ్రమలో సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మూతపడిన కోళ్ల ఫారాల్లో రహస్యంగా అతి భయంకరమైన మత్తుమందుగా పరిగణించే నిషేధిత ఆల్ఫ్రాజోలంను తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. అద్దంకి నుంచి వస్తున్న మారుతి కారును నిలిపి తనిఖీలు చేశారు. కారులో 700 గ్రాముల ఆల్ఫ్రాజోలం సీజ్ చేశారు. దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉమామహేశ్వర ప్రాంతంలో ఉన్న కోళ్ల ఫారాల్లో ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో నిందితుడు చెప్పాడు. అతడు చెప్పిన వివరాలతో మిర్యాలగూడ ఎక్సైజ్ పోలీసులు రాజుగారి చెరువుల దగ్గర ఉన్న కోళ్ల ఫారాల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు 4.67 కేజీల ఆల్ఫ్రాజోలం పట్టుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలువురికి అమ్ముతున్నట్టు నిందితుడు వెల్లడించాడు.